కీర్తన చివరి వచనంలో కూడా మందిరం గురించిన మంచి విషయాలు ఇందులో ఉన్నాయి. 23వ కీర్తన అందరికి ఇష్టమైన కీర్తన, అందరూ మెచ్చుకొని ఎక్కువ కంఠస్థం చేసే సంటిపిల్లల కీర్తన 23. యెహోవా నా కాపరి, నాకు ఏమి కలదు, పచ్చికగల చోట ఆయన నన్ను చేయించున్నాడని చదువుతూ చివరిలో నేను బ్రతుకు దినముల నీవు పెట్టవచ్చును, యెహోవా మందిరములో నివాసము. ప్రైజ్ లార్డ్. దేవుని బిడ్డలారా, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేస్తాను. చిరకాలం అంటే ఎంతకాలము? ఎల్లకాలం. ఎల్లకాలం మందిరంలో నివాసం చేయాలంటే ఈయన ఎంతకాలం బతుకుతాడు? దావీదు గారు 80 సంవత్సరాలు అధిక భాగం చేయదు, 100 సంవత్సరాలు. చిరకాలం అనేది ఎందుకు అంటే, మనము దేవుని మందిరంలో ఇక్కడ బ్రతికినంత కాలము మందిరంలో బ్రతకాలి. తర్వాత పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆ మందిరంలో కూడా మనం చిరకాలం, చావు లేని కాలం అంతా మనకుంది, ముగింపు లేని కాలం అంతా మనము బ్రతికుండాలి. ప్రైజ్ లార్డ్. ఇక్కడ మందిరము అంటే ఏమిటో కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, మొదటి పత్రికలో మరి 2 మంది దైవజనులు చెప్పారు. సొలొమోను కట్టిన మందిరము దావీదు గారు సమకూర్చిన బంగారముల చేత, వెండి, ఇత్తడి, రాగి, కంచుతో చేసిన గొప్ప దావీదు గారు సమకూర్చిన మందిరం అది. ప్రైజ్ లార్డ్. ఆ మందిరంలో ఏమేమి ఉన్నాయి చెప్పండి? సొలొమోను గారు కట్టించిన మందిరంలో ఏమేమి ఉన్నాయి? బంగారము, వెండి, రాళ్ళు, రాగి, కంచు, దేవదారు, రాళ్ళు, ఇవన్నీ ఉన్నాయి ఆ మందిరంలో. అయితే సొలొమోను గారు కట్టించిన ఆ మందిరాన్ని అన్యజనులు కొంతకాలమైనాక కాల్చేశారు. కాలిస్తే బంగారము, వెండి, ఇత్తడి, రాగి, కంచు బాగానే ఉన్నాయి, కానీ ఆ దేవదారు రాళ్ళు, ఈ టేకు మాను కంటే కూడా మంచి కాలం మొత్తం కాలిపోతే కాలిపోయిన దాన్ని మళ్ళీ నెహెమ్యా అనే గొప్ప మంత్రి గారు రాజుగారికి భోజనాలను తయారు చేయించే ఇన్ఛార్జి ఆయన. రాజుగారిని చంపాలంటే కత్తులు, బాణాలు అవసరం, భోజనంలో విషయం కలిపి లేదా మత్తు మందు కలిపి తాగిచ్చేదాన్ని అయిపోతారు. అప్పుడు అలాంటి ఇన్ఛార్జిని ఎవరు పెట్టుకోవాలి? ఇప్పుడు ముఖ్యమంత్రి మన ఇళ్లలో తిరుగుతారు, కానీ మనం మజ్జిగితే తాగమని తాగరు, ఏమో దాంట్లో నువ్వేం కలుగుతావు అలాగనమాట. ప్రేమ లేక కాదు, కానీ ఒకవేళ ఏదైనా కలపాలి మనం ఇవ్వాలి అని అనుకుంటే వాడే తీసుకుంటారు. ఆ మధ్య తెచ్చి మన చాకి ఇచ్చి తాపియాలి, అప్పుడు తాగుతారు. మనం అనుకుంటే వాళ్ళు ఇచ్చారు అనుకోండి. అంత నమ్మకస్తులు కావాలి కదా. ఇలాంటి నమ్మకస్తుడైన నెహెమ్యా కాల్చివేయబడిన మందిరాన్ని మళ్ళా కట్టడానికి రాజుగారి దగ్గర మళ్ళా కర్రలు కొట్టించి అడవికి వెళ్ళి ఆ కర్రలు ఎక్కడెక్కడ కాలిపోయినాయో అవన్నీ మళ్ళా బాగు చేసిన తర్వాత ఆ మందిరము చాలా కాలం 100 సంవత్సరాలు ఉన్నది. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఈ మందిరము యేసు ప్రభు వారు వచ్చిన కాలంలో యెరూషలేము దేవాలయము చాలా పెద్ద దేవాలయం, యెరూషలేము మందిరం. ఆ యెరూషలేము మందిరంలో యేసు ప్రభు వారు ఈ మందిరాన్ని పడగొట్టండి, నేను 3 రోజుల్లో తిరిగి కడతానన్నాడు. ఈ మందిరాన్ని పడగొట్టండి అని ఇట్లా అన్నాడు. చెయ్యి వాళ్ళకి అర్థం కాదు. ఈ మందిరం అంటే యెరూషలేము మందిరం కట్టడానికే సంవత్సరాలు పట్టింది. కనీసం పడగొడటానికి కూడా ఆ రోజుల్లో క్రెయిన్ లేవు, మనుషులే పడగొట్టాలి. 3 రోజుల్లో పడితే 3 రోజులు ఎట్లా కడతాడు? పడగొట్టడమే 3 నెలలు పడుతుంది. అయితే అంత కాస్ట్లీ మందిరం ఏదీ లేదు కనుక ఆ మందిరము ప్రపంచ దేశాలన్నిటికంటే పెద్ద మందిరం. దేవుని స్తోత్రం. యెరూషలేము మందిరం ఎంత పెద్దది చెప్పండి? ప్రపంచ మందిరములలో ఈ రోజుకి ఏ మతంలో కూడా, మీరు ఏ మతం అన్నా చెప్పండి, ఆ మతాలన్నిటి చర్చీలు కానీ మసీదులు కానీ టెంపుల్ అన్నిటికంటే విలువైన
కాస్ట్లీ మందిరం, సొలొమోను గారి ద్వారా కట్టబడిన యెరూషలేము మందిరం. అంత గొప్ప మందిరం ఇంకా ఏదీ లేదు. హల్లెలూయా. ఆ మందిరం యొక్క పూజారి, ఆ మందిరం యొక్క ఫాదర్ గారు లేదా యాజకుడు లేదా పాస్టర్ గారు, బిషప్, పెద్ద పాస్టర్ గారు, ఈ పెద్ద పాస్టర్ గారు మొత్తాన్ని కూడా యేసుక్రీస్తు వారు కొరడాలతో కొట్టాడు. ఏమ్మా ఎడనే చేయబెట్టేది ఎన్ని బాగొట్టుకున్నా ఇక్కడికి వచ్చినా కనీసం వాక్యమేనా వింటున్నారా? మీరు దేవునికి ఇటే చూడండి, వాక్యం వినా దేవుని విన్నారా? యేసుక్రీస్తు వారు ఈ రోజుల్లో ఉంటే మనం ఎవ్వరూ కూడా యేసు ప్రభువుని నమ్మమండి. చచ్చిపోయాడు కాబట్టి, బతికాడు కాబట్టి, ఏదో నా పోటోళ్ళు ఆయన భలే దయగలిగింది కాబట్టి, ప్రేమ కలిగింది కాబట్టి నమ్మారు. ఆయన బతికుండి ఇక్కడికి వస్తే ఎవ్వరు ఆయన నమ్మరు, మీరు కూడా నమ్మరు. యేసు ప్రభు ద వెరీ డేంజరస్. ఆయన చాలా భయంకరమైనటువంటి వ్యక్తి. ఈజ్ వెరీ స్ట్రిక్ట్ అన్నమాట. ఎవ్వరు లెక్క చేయడు. అందుకే ఆయన సంఘం లాస్ట్కి ఎంతమంది అయ్యారు తెలుసా? 11 మంది అయ్యారు. ఆ 12వ వాడే ఒకడేమో యేసు ప్రభుని చంపడానికి అప్పగించాడు. మొత్తం పోయారు. మీరు కూడా పోతే పోయినా పోతారు. యేసు ప్రభు ఎవరిని లెక్క చేయడు. యేసు ప్రభు ఈ రోజు గుంటూరు వస్తే యేసు ప్రభు వచ్చాడని వస్తారు, కానీ తర్వాత ఆయన మాట్లాడిన తర్వాత ఒక్కడు ఉంటాడు ఆయన దగ్గర. బిషప్ కొట్టారంటే మాటల. ఇప్పుడు ఒకవేళ యేసు ప్రభు గుంటూరే వస్తాడు, గుంటూరులో పెద్ద చర్చి ఏదో, ఆ చర్చి లోపలికి ఏంద్రా మీ వ్యవహారం ఇంత అని చెప్పి ఒకటి బెడ్ తీసుకొని ఆయన 4 కొట్టారంటే వీడియోలు చేస్తారు, ఫోటోలు చేస్తారు, మొత్తం ఫేస్బుక్ లో పెడతారు. ఊరి యేసు ప్రభు లాగా ఒక ఆయన వచ్చాడంట. అయితే ఆయన యేసు ప్రభు అందరూ మళ్ళీ కానీ ఆయన రియల్ యేసు ప్రభువే. మీరు చేసేవన్నీ ఏంటివి, నా వాక్యానికి మీరు చోట్లేదు కాబట్టి ఇలా తయారయ్యారని కొట్టాడు అనుకోండి. ఇంకా ఆయన యేసు ప్రభు అసలు వీళ్ళందరూ కలిసి దెబ్బ చంపేస్తారు. వాళ్ళైనా సిల్వేయడానికి గవర్నమెంట్ పర్మిషన్ తీసుకున్నారు. వీళ్ళు ఏ పర్మిషన్ గొంతు తీసుకు అవసరం పడేస్తారు. మన వాళ్ళు మామూలు చాలా గౌరవం. ఇంకా ఇవన్నీ వివరిస్తుంటే నాకే చాలా ఆలస్యం అయ్యేటట్టు. మీకు చెప్పాలనుకుంటే చెప్పలేను. యేసుక్రీస్తు దేవుడు చాలా పట్టింపు కలిగిన దేవుడు. శిష్యుడు ఏమనలేదండి, చిన్న మాట కూడా వాడిని పట్టుకొని సైతానుడు అవతల పోరా అన్నాడు. అతను అన్నది ఏంటంటే, ఇదిగో ఇంకా 3 రోజుల్లో నన్ను యెరూషలేము తీసుకెళ్లి సిలువేసి చంపుతారు, నేను చెదిరిపోతాను, ఆయన జాగ్రత్తగా ఉన్నానంటే, ప్రభువా వద్దు తండ్రి అని పెద్దగా ఏడ్చాడు. మళ్ళా వద్దు ప్రభువా, ఇది నీకు దూరమగును కాక ప్రభువా అన్నట్టు సైతాన్ కోపగించుకున్నాడు. అతను అన్నది మంచిదన్న కదా, మరి అతను మంచికే కదంటే అతను మంచికే, కానీ ఆ మంచి యేసయ్యకి పిరికితనాన్ని పుట్టించింది. గోడు బాగా వినండి. ఆ మంచి అతని మంచి యేసు ప్రభుకి ఏం పుట్టేసిందండి? పిరికితనాన్ని పుట్టించింది, భయాన్ని పుట్టించింది. మనకైనా ఏదైనా మీ ఇంట్లో ఇంత బాధ కలిగితే ఎవరన్నా వచ్చి అయ్యో అయ్యో నీకు అసలు ఇది జరగకూడదు అంటే ఇది ఎందుకు మాకు చాలా బాధగా ఉందయ్యా అన్నారంటే మీరు కూడా ఎడుతారే కదా. పాప మన సంఘంలో ఒక అక్కకి 2 కొడుకులు. ఒక కొడుకు అంగవైకల్యాలు ఏవి పని చేయవు. అంగవైకల్యం ఒక కళ్ళే పని చేస్తాయి, ఏమీ పని చేయవు. చేతులు పనిచేయవు, కాళ్ళు పనిచేయవు, నోట్లు అంటే ఎప్పుడు సన్నపడతా ఉంటాయి. వానికి గబ్బగా అన్నంలో ఎన్ని వడ్డించి వానికి నోట్లు పెట్టి కడిగి చేసి అన్ని శుభ్రం చేసి అంటే మాట కూడా రావు. ఇంకో కొడుకు మంచి జెన్యన్, మంచి బాగుంటాడు, బీటెక్ బాగా చదివాడు. మమ్మీ బాగున్నావా, నేను టిఫిన్ చేయడానికి వెళ్తున్నాను మమ్మీ అని ఎక్కడో మధ్యప్రదేశ్లో పెద్ద చదువుకి వెళ్ళాడు. వానికి ₹1,00,000 దాకా ఖర్చు పెట్టారు చదువుకి. సరే ఇంటర్నైనా మళ్ళీ ఇంకొక గంట అయినాక ఫోన్ వచ్చింది, మీ అబ్బాయికి యాక్సిడెంట్ జరిగింది, అర్జెంట్గా వచ్చాడు. తీరా చూస్తే స్పాట్లోనే టిఫిన్ కానీ మాత్రం రోడ్డు మీద తెలంగాణ ఆ పిల్లడు చచ్చిపోయాడు. ఒక బుల్లెట్ వచ్చి కొట్టింది, వ్యాన్ వచ్చి కొట్టింది, చచ్చిపోయాడు. చచ్చిపోయాడనే మేము చెప్పాలి.
2 రోజులు ప్రయాణం, మళ్ళీ 2 రోజులు ప్రయాణం. అక్కడి నుంచి పోయి అక్కడ కారు వేసుకొని పోయి అంబులెన్స్లో తీసుకొచ్చి ఆ బాడీని పెద్ద మందిరంలో తురుకుపల్లి అనే ఊళ్ళో పెట్టారు. మేము వెళ్ళాం. ఆమె కళ్ళని నీళ్ళు పెట్టుకోవాలి, బ్రదర్ మీరు చేసి ప్రార్థన చేయండి బ్రదర్. మొత్తం పోస్ట్ మార్టం చేసి మొత్తం పని చేసి సరే ప్రార్థన చేసి ఊళ్ళో మొత్తం ఆమె తిట్టడమే. చౌదరీస్ నీ దేవుడు నీకేమైనా న్యాయం చేశాడా? ఒక బిడ్డను చూస్తే అట్టించాడు, ఇంకొక బిడ్డను చూస్తే మంచి పిల్లడు అనుకుంటే లాస్ట్ భర్త గారు కూడా భయంకరమైన బూతులు పెట్టడం. ఇక మేము కనపడితే మమ్మల్ని కూడా తిట్టిపడేశారు. ఎవ్వరూ కనపడిన అంత అసలు దేవుడు వాడు ఏడన్నాడు కనపడితే అసలు వాళ్ళ బఫిని నన్ను చుట్టూ లేచాడు. నిజమే మరి వాళ్ళకున్న పరిస్థితి నీవైనా తట్టుకోలేవు, నేనైనా. అదేంటో కానీ నేను ఎక్కడ చూసిన ఆ తల్లి గురించి చెప్పాలనుకుంటాను. ఈ రోజు కూడా అది గుర్తు చేసి ఆ తల్లి ఏమంటుందో తెలుసా? ఏమైంది బ్రదర్ మీరు ఎందుకు బాధపడతారు కదా, బాధపడాల్సింది నేనైతే. ఆ రోజు కూడా అదే ఉంది. నన్ను గురించి అట్టాను బాగండి, మా అబ్బాయిని గురించి అట్టాను బాగండి. మా అబ్బాయి నేరుగా ఏసఐ కాడికి పోయాడు, నేరుగా ఏసఐ కాడే ఉన్నాడు. అడిగిపోయాడు మా అబ్బాయి. ఆ మాట నువ్వు అనగలవు, మనం అనగలమంటే ఒక భక్తిది, ఆ విశ్వాసం, ఆ గట్టి. క్రిస్టియన్స్ లో నాకు తెలిసి లక్షలు ఒకళ్ళని ఉంటారు లేదు నాకైతే, అంతే కదమ్మా. అక్క ఒక ఫ్రెండ్ గారు గురించి ఉంటారు తెలియదు, గొప్ప సాక్షులు సంపాదించు. అంతకంటే అఖిల పరీక్ష ఎవరికి? అసలు మామూలు ఇంట్లో వచ్చి తాగి చచ్చిపోయినోడు కంటే మనం ఏమడుగుతామంటే, ఓ దేవుడు నీకేమన్యాయం, నువ్వు మాకేమన్యాయం చేసావని. ఏంటం అనేది? మాకు అన్యాయం చేసేవరు, ఓ దేవుడు నీకేం పుట్టిండ్రో, ఓ దేవుడు నాకేం పుట్టిండ్రో అని ఇలా మనం స్వతంత్ర పెడతాం. ఇది ముస్లింలు అయ్యి సత్యం కూడా అందరూ ఎలా కూడా కట్టెక్కువి దేవుడు నాకు అన్యాయం చేశాడు అంట. ఆమె అన్నది 100 మంది డిస్కరేజ్ చేసినా సరే అయ్యన్నాను బట్టి దేవుడు తీసుకున్నాడు, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. కొన్ని రోజులకి ఈ మోగ పిల్లడు కూడా చచ్చిపోయాడు. ఇంకా గౌరవై. నేను ఎందుకు చెప్తానంటే, మనకి ఏదైనా ఒక విపత్తు వస్తే, ఒక బలహీనత వస్తే, ఒక అప్పు వస్తే, ఒక దరిద్రం వస్తే, కుటుంబంలో ఒక శోధన వస్తే, ఇళ్ల పక్కన వాళ్ళు, మీ ఇంటి వాళ్ళు, యోగ గారిని కూడా వాళ్ళ భార్య అదే ఉంది. ఇంకా శాస్త్రం అంటారా? యేసు ప్రభువుకి ఇచ్చి సావు కంటే మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడరా? ఆయనకి ఎంత గొప్ప, ఆయనకి దేవుడు. మనల్ని ఎవరైనా ఏమ్మా అయ్యో నీకు ఇంకా పిల్లలు కొట్టలేదు అన్నట్టు, ఏం చేస్తారంటే నాకు కరమండి అంటారా? నీకు ఇంకా పెళ్లి కాలేదంటే, ఏమో నువ్వు మా అతని సంబంధాన్ని అంటావా? ఏం బాబు నీకు ఇంకా ఉద్యోగం రాలేదు, ఏమవుతుందో ఏం తచ్చుద్దో, నేను దాంట్లో ఉద్యోగం వచ్చాకంటే అంటావా? ఏమ్మా నువ్వు ఇట్లా అయిపోయావా, చిన్నతనంలో నేను బాబు చచ్చిపోయాడంటే మరి ఏం చేస్తా, నా దేవుడు కన్నా కనికరం లేదంటావా? అంటే నిన్ను ఒక నీ స్థితిని బట్టి నీ స్థితి మాట్లాడితే, అలాగే మాట్లాడితే మనం అనేది ఏమిటంటే ఏమో కాదు. కానీ యేసుక్రీస్తు వారిని పేతురు గారు అదే అన్నాడు, ప్రభువా నీకు దూరం ఊపిరైన మాట్లాడకుండా నిన్ను తప్పితే మేము చచ్చిపోతాం ఆయన, నీ బదులు మేము చచ్చిపోతాం. ఆ గద్దింపు ఈయనలో ధైర్యాన్ని పుట్టించింది. స్తోత్రం చెప్పండి. నీ కుటుంబంలో నిన్ను కూడా ఎవరైనా బలహీనపరిచినప్పుడు, ఏమో నీకు ఇన్ని కష్టాలా, నీకెవరు బంధం పెట్టట్లేదా, నిన్ను ఎవరు చూడలేదా, ఇంత సంపాదించుకుని అందరూ నీకు ఎట్లా చేశారా, లేదంటే నీకెవరు ఇలా ఒకప్పుడు నువ్వు మంచు ఏం చేస్తాడు, మా బామ్మర్దుల పెళ్లి నేనే చేశాను, వాడి పెళ్లి నేనే చేశాను, అన్ని ఎత్తులేసుకొని ఈ రోజు నాకు అవసరమైతే 10 రూపాయలు నీటే లేదండి. అయ్యో పాపట కొడుకు పడుతుందా? వీళ్ళు కూడా ఆరిపోయే నిప్పు మీద ఇంకా పెట్రోల్ తీసుకొచ్చి పోతారు, డబ్బులు లేక అప్పు తీసుకొని కొనుక్కొచ్చుకుంటారు, మన ఎత్తిని పోయాను అట్లాంటి జీవనాలు సంపాదించుకుంటారు. ప్రతి పరిస్థితి నా ప్రభువు నాకు అనుమతించాడు, ఆయన ఏది చేస్తే నాకు అదే జరుగును. ఇదొక అంశం. యేసుక్రీస్తు వారు వెరీ స్ట్రిక్ట్ అనే దానికి ఇది చెప్పే జవాబు. ఆయన మంచిగా ఎవరైనా అలా చెప్తే కూడా దేవుడి చిత్తం, తండ్రి నీ చిత్తమే నాలో నెరవేరును కాక. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. కాబట్టి మీకు ఏ పరిస్థితి వచ్చినా
ఏ నష్టం వచ్చినా మీ పూర్తిగా దేవుడి మీద నమ్మకం. ఆ ఇద్దరు భార్య భర్త ఎక్కడికి వెళ్ళినా సరే మాకు అక్కడ ముందుకు వస్తారు, ముందుకు వచ్చి అయ్యా కోసం ఇంకా పుట్టలేదు అని నా కోసం ఎక్కడికి పోయి ఎటు పోయి ఏ ఊరు పోయి ఎక్కడి ఇంటికి వెళ్ళినా అలా ఇద్దరు వస్తారు. 8 ఏళ్ళు, కానీ 8 నెలలు కడుపులో పిండం ఉన్నా కానీ వాళ్ళిద్దరికి తెలియలేదు. కడుపులో గడ్డ వచ్చింది అని చెప్పి గడ్డ వచ్చిందని పోయి స్కానింగ్ చేస్తే గడ్డ కదా బాబు బాబు గదిలాడుతున్నాడా లోపల, ఇది ఏందైనా అమ్మాయి నువ్వేందమ్మా నీకు తెలియలేదా అంటే నాకే తెలియదంటే నెల మామూలుగా అవుతున్నానండి. దేవుడు ఇప్పుడు అలాగే గర్భఫలం ఇచ్చినాడు. దేవుడు అంటే నీకు తెలియకుండానే నీ ఇంట్లో ఆశీర్వాదం మొదలైంది. చెప్పడం నీవు అనుకుంటావు నా ఇంట్లో ఇంకా ఏ ఆశీర్వాదం మొదలు పెట్టలేదని. దేవుడు నీ గురించి ఆలోచిస్తున్నాడు, దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావు అది కూడా దయ్యమే. మీ ఆశీర్వాదం మీకు తెలుస్తున్నా కానీ మీది అది ఆశీర్వాదం కాదని తెలియకుండా నిన్ను మభ్య పెట్టడం కూడా దయ్యమే. చాలా మందిని దేవుడు బాగా దీవించాడండి. ఇది వరకు 5 ఏళ్ల కింద నువ్వు ఎలా ఉన్నావు చెప్పు, 10 సంవత్సరాల కింద ఎలా ఉన్నారు మీరు? మీ ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది? మీ ఇల్లు ఎట్లా ఉంది? మీ పిల్లలు ఎట్లా ఉన్నారు? మీరు ఏం దీన్ని బ్రతికారు? పచ్చడి రైతులతో బతికారు. ఇప్పుడు ఎప్పుడు చూసినా రోజు రోజు బిర్యానీ ప్యాకెట్ తెచ్చుకుంటున్నాం. ఆ బిర్యానీ అంటే అసలు ఇప్పుడు డైలీ తినేటట్టు వచ్చేసింది పరిస్థితి. ఇది వరకు అది ఎండుమిరకాయలు బెల్లం నలిసి షార్ వేసి మొదటి వేసేవాడు పప్పు అన్నాలని. నిజం పప్పు అన్నాలంటే పప్పు అన్నాలే పెట్టేవాడు. ఇప్పుడు పప్పు అన్నాలంటే చికెన్ బిర్యానీ అంటున్నారు. అదే పప్పు అన్నాలు అయితే అయ్యా మన వాళ్ళు ఎక్కడన్నా పప్పు అన్నాలు పడుతున్నారు అన్నట్టు నిజంగా పప్పు అన్నాలు పెడుతున్నారా? అంటే మీరు బాగా ఆశీర్వదించబడుతున్నారు. డబ్బు ఉంది, ఇల్లు ఉంది, వస్తువులు ప్రతి ఒక్కరి చేతి 10,000 రూపాయలు ఫోన్. పిల్లలు ముగ్గురు 10,000 రూపాయలు, 10,000 రూపాయలు ఫోన్లా వాము అయిపో టిక్ టాక్ చూసుకోవడానిక చంపేయడానికి కూడా కాదు. ఆడుకో దేవుడు నిన్ను అన్ని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. నువ్వు గ్రహించట్లా, నీ ఆశీర్వాదాలను నువ్వు గ్రహించట్లా. నువ్వు కృతజ్ఞత చెప్పే రోజులు పోయినాయి. అందుకే ఏసాన గారు ఒక పాట పాడారు, కృతజ్ఞత లేని వాళ్ళు వేల కొలదిగా కూడినాను చెప్పాడు. కూడినాను కావచ్చు, కూడినాను కృతజ్ఞత లేని వాళ్ళు వేల కొలదిగా కూడినాను కృపావాక్యమునకు సాక్షులామై. కృప వెంబడి దేవుడు బిడ్డలారా, కృతజ్ఞత లేని వాళ్ళము ఎక్కువ మంది. సరే, ఏదేమైనా అంశం గురించి నేను మీకు కొద్ది నిమిషాలు చెప్తాను. దేవుని మందిరము అనేది చాలా పెద్దది. యెరూషలేం మందిరం ఈ ప్రపంచంలో ఈ రోజు కూడా యెరూషలేం మందిరం ఎక్కడ కట్టారనే పునాదులు కనపడట్లేదు. మందిరం యొక్క పునాదులు తొందరలో కనుక్కొని ఆ పునాది మీదనే మందిరం కట్టి ఆ మందిరంలో మళ్ళీ యాజకుడు వచ్చి మళ్ళీ అర్చక ఆచారాలు, ధూప నైవేద్యాలు, బలులు అవన్నీ మొదలుపెట్టి ధూప ద్రవ్య నైవేద్య బలులు ఇవన్నీ లేవియా కాండంలో ఉన్న అర్చన ఆచారాలన్నీ మళ్ళా కంటిన్యూ అయి కొంతకాలం అయిన తర్వాత యేసయ్య రాకడ వచ్చింది. అప్పుడు దాకా యేసయ్య రాకడ రాదు. రైతులా ఇప్పటికి కూడా యేసయ్య రాకడ రావాలంటే యెరూషలేం మందిరం ఎక్కడ కూలిపోయిందో అదంతా పాడుపడిపోయింది. దెబ్బలాగా ఉంది. కోట్లు కదలేదు, వేలాది సంవత్సరాలు యుద్ధాలు జరిగి భూస్థాపితమైపోయి ఆ దేశం అంతా, యెరూషలేం దేశంలో ప్రజలందరూ ప్రపంచంలో పారిపోయారు. ప్రపంచం అంతా పారిపోయారు. యెరూషలేం అంతా పాడు దెబ్బ అయింది అని బైబిల్లో ఉంది. పాడు దెబ్బ అయింది. ఇప్పుడు మళ్ళీ యెరూషలేం అందరూ వెళ్ళి యెరూషలేం ఇజ్రాయెల్ దేశం కింగ్ లాగా బాగా ఉంది. కానీ ఈలోపు ఈ యెరూషలేం మందిరము పునాదుల మీద ముస్లిం మసీద్ కట్టారని పెద్ద మసీదు ఉంది. ఇప్పుడు ఆ మసీద్ తీసి మేము మందిరం కట్టుకుంటాం అనేది గొడవలు, బాంబులు, తగాదులు. ఇప్పుడు ఆ మందిరం తీస్తే ఇజ్రాయెల్ దేశాన్ని వాళ్ళు పూర్తిగా మసీద్ చేస్తా ఉంటారు. అది తీసేసి మేము దేవాలయం కట్టుకోవాలనే మీది వీళ్ళ పని. ఈ రెండు జరిగేదాకా దేవుని రాకడ రాదు.
మసీదు ఉండాలో, దాని పక్కన కట్టాలో, లేకపోతే యుద్ధాల వల్ల బాంబులు వేసి పడగొట్టాలో, ఏం జరగాలో తెలియదు. కానీ మొత్తానికి ఒకటి, యెరూషలేము పునాది మీదనే, పాత పునాది మీదనే మళ్ళీ మందిరం కట్టాలి. అప్పుడు దాకా వేసారు అక్కడ. ఈ విషయము 1987వ సంవత్సరంలో 1987వ సంవత్సరంలో యుగాంతం అనే ఒక పుస్తకము, యుగాంతం అనే ఒక పుస్తకం రజిత్ ఊపిరి గారు రాశారు. 87లో రాశారు. అవి ఒక 13, 23 ఎంతమ్మా? 156 36 సంవత్సరాలు. ఈ సంవత్సరాల కిందట రాసిన ఆ పుస్తకాన్ని తప్పుబట్టిన వాళ్ళు భూమి మీద ఒక్కరు లేరు, ఇప్పటికీ లేరు. ఆ బుక్ను తప్పుబట్టి ఇది తప్పు, ఇది అట్లా ఎట్లా చేసిన ఎవరు ఒక్కరు లేరు, ఎప్పుడు ఉండరు కూడా. దాదాపుగా నేను ఆ బుక్ మీద బాగా స్టడీ చేసుకొని అందరికి అర్థమయ్యే రీతిలో ప్రకటన గ్రంథ సారం అనేటువంటి ఒక లాంగ్వేజ్ లో, నా తేలిక లాంగ్వేజ్, అదేమో చాలా కష్టం ఉంటుంది. మీరు 20 సార్లు చదివినా సరిగ్గా అర్థం కాదు, నా లాంటి వాళ్ళకే అర్థమైంది. అంత స్ట్రిక్ట్ ఉంటుంది ఆ బుక్. అసలు దాన్ని చక్కగా లైన్ వివరించుకుంటా రాసడానికి నేను దీన్ని మొదలు పెట్టాను. కాబట్టి ఆ బుక్ ఈ బుక్ రెండు దాదాపు ఒకటే, కానీ దీంట్లో కొంత వర్షను, లైను, క్రమము అలాగే పెట్టేవే, కానీ మర్మాలు పద్ధతిగా అందరూ మర్మాలు. దేవుని స్తోత్రం గారు. ప్రైజ్లా. ఇక్కడ మన గుండెలు పగిలిపోయేటువంటి ఒక పెద్ద మాట నేను అంటా గానీ మీరు ఓర్చుకోలేరేమో. ఇది చాలా పెద్ద మాట. అప్పట్లో రజిత్ ఓబిర్ గారు స్పీకర్ గా వాక్యం చెప్పేవాళ్ళు. ఏసన్న గారి పాటలు పాడటానికి వెళ్ళేవాళ్ళు ఆయన. అసలు వాళ్ళిద్దరి సంగతి అది. ఓబిర్ గారు ఆయన వాక్యం చెప్పడానికి వెళ్ళేవాళ్ళు మీటింగ్లకి, ఆయన పాటలు పాడటానికి వెళ్ళేవాళ్ళు. ఏసయ్యా నా ప్రియా ఎప్పుడో నేను అనేమో ఆ ఆయన గారి బుక్ చూసి ఏసన్న గారు పాట రాసి పాడేవాళ్ళు. ఎక్కడైనా చూడండి. అప్పట్లో మేము చిన్న పిల్లలు. కొంతకాలం నాకు ఆయన దీపెందుకు వస్తూ ఉడుకులో ఉండేసేసి ఓపెన్ గారు పెద్ద పుస్తకాన్ని తీసుకొచ్చి కాల్చేసాడు. అందరూ ముందే కాల్చాడు. ఈ బుక్ నాశనమై ఉంది కాదు, అదే అవును కాదు. దీంట్లో బుక్కును కాల్చావు, కానీ బుక్కుల్లో సత్యాన్ని కాల్చడానికి ఈ లోకంలో ఎవరో లేరు. దేవుని ఇస్తానికి మనం ఏదో అనుకుంటాము, బైబిల్ కాల్చేసాడు ఫలానా ఆయన, బైబిల్ కాల్చేసాడు ఫలానా ఆయన, వాళ్ళని తీసుకుని అరెస్ట్ చేయండి అంటాడు. అంత ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎప్పుడు కూడా దాన్ని తప్పు పట్టడానికి వీలు లేనటువంటి పుస్తకాన్ని కొందరు పాపం ఆయన అదే బాధపడినాడు. దయచేసన గారు నా బుక్కులు కాల్ చేసినా కానీ నేను సత్యాన్ని బట్టి బాధపడ్డా కానీ వ్యక్తిగతంగా నేను వారిని నేను దూషించలేదు. ఆ దైవజనం గొప్పవాడని మనం కూడా ఆయన యూట్యూబ్ లో ఒక సీడీ రిలీజ్ చేశారు, చూడండి. అసలు సంఘము మందిరం అంటే ఏమిటి అనేది మీ దృష్టికి తెస్తాయి. ఇప్పుడు సంఘము మందిరం, చిరకాలము నేను దేవుని మందిరంలో. మందిరం అంటే ఏమిటి? ఇప్పుడు యెరూషలేము పెద్ద మందిరము కట్టాలి. ఒక అద్భుతమైన లోతైన విషయాన్ని దేవుడు నాకు చెప్తున్నాడు, కానీ అది మీకు అర్థమైతే ఎవరికన్నా ఇద్దరు ముగ్గురు అర్థం చేసుకున్నది ఏమిటంటే, ఇప్పుడు అక్కడ మందిరము యొక్క పునాది దొరకలేదు. బాగా వినండి. At the same time, spiritual church foundation not found all Christians in the world. ప్రపంచంలో ఉన్న క్రైస్తవులకు కూడా ఈ రోజుకి మందిరం యొక్క ఫౌండేషన్ దొరకలేదు. హల్లెలూయా. అంటే దొరకనందుకు హల్లెలూయా కాదులయ్యా, నా నోటికి అట్లా వచ్చింది. చాలా విచారం దొరకనందుకు. ఈ రోజు కండి బాగా వినాలి, యెరూషలేములో ఉన్న అక్షరార్థ మందిరం కట్టబడలేదు. ఇంటర్నేషనల్ సార్వత్రిక ప్రపంచ క్రైస్తవ సంఘం కూడా ఈ రోజుకి ఒరిజినాలిటీగా కట్టబడలేదు. నెంబర్ 1. నెంబర్ 2, యెరూషలేము మందిరం అనేది ధ్వంసం అయిపోయింది. దాని పునాదులు ఈ రోజుకి తెలుసుకోలేదు. దేవుని మందిరం అనబడిన ఆధ్యాత్మిక అపోస్తలిక విశ్వాసులు అందరూ కూడా స్తంభాలకు కట్టబడి కాల్చివేయబడ్డారు. పౌలు గారి సంఘం అంతా తగలబడిపోయింది. కానీ ఈ రోజుకి మళ్ళీ పౌలు గారి సంఘాన్ని పునాదులతో కట్టే వాళ్ళు ఇది నాబోటోళ్ళు ఒక్కళ్ళు ఇద్దరు ముగ్గురు భూమి మీద ఉన్నారేమో. మేము కూడా ఇంకా కట్టడానికి మొదలు పెట్టాలి, ప్లాన్ చేస్తున్నాం. అక్కడ మందిరం కట్టడానికి వాడు ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ మందిరం ఎలా పునాది స్టార్ట్ చేయాలనేది మేము ప్లాన్ చేస్తాం.
ఇట్ ద సేమ్ ప్రాసెస్. ఈ టూ ప్రాసెస్, ఈ రెండు బోత్ ప్రాసెసెస్ కమింగ్ సేమ్ టైం. అక్కడ అక్షరార్థ మందిరానికి ఎప్పుడైతే పునాది పడుతుందో ఆటోమేటిక్ ప్రపంచ క్రైస్తవ సంఘానికి ఫౌండేషన్ పడిపోతుంది. ప్రైజ్లా. అక్కడ మందిరం ఎప్పుడైతే కట్టబడితో ఆటోమేటిక్ స్పిరిచువల్ మందిరం కూడా పట్టగా కట్టబడిద్దండి. అప్పటిదాకా క్రైస్తవ చర్చిలు, సంఘాలు, విశ్వాసులు చెవిటి పావుల్లాగా గుళ్ళకి వెళ్ళి రాకమేనమ్మా. చర్చిలకి ఎందుకు వెళ్ళి వస్తున్నారో ఎవరికి తెలియదు. మీ దృష్టి ఏమనుకుంటారు? పలానా కలవరి టెంపుల్ పెద్దది, పెద్ద గుడి, పలానా యేసన్న గారి టెంపుల్ పెద్దది, అలా మెదక్ చర్చి ఇంకా పెద్దది, కన్నాపురంలో 150 కోట్లు పెట్టి కట్టారు పెద్ద చర్చి పాల్సన్ రాజు గారు, ఇంకొక చోట దినకరణ గారు జీసస్ కావచ్చు పెద్ద చర్చి, అదేదో షియాన్ షువానా అన్నింటిది మియాన్ షువా లక్షల మంది ఉంటారు. అక్కడికి పోతే అది పెద్ద చర్చి, ఇది పెద్ద చర్చి. నీ పెద్ద చర్చిలకి నీకు ఒక దండాలు ఉన్నది లేదు. ఇదే పెద్ద చర్చిలకి ఏసై వస్తే ఏం చేస్తాడు అంటే బెల్ట్ తీసుకొని కొడతాడు అందరిని. ఇప్పుడు ఎందుకంటే ఈ చర్చిలకి ఏమి లేదంటే తిమోతికి రాసిన పత్రికలో అనేది లేదు. మీరు చదవండి. తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం మొదటి పత్రిక వచ్చినము 14:3-14. శీఘ్రముగా నీ వద్దకు వస్తుందని నిరీక్షించుచున్నాను. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియజేయవలెనని ఈ సంగతులను నీకు రాయించున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. హల్లెలూయా. అండర్లైన్ చేసుకోండి. ఈ మాట మీ జీవితంలో ఎప్పుడైతే నెరవేరుతుందో మీరు అప్పుడు దేవుని బిడ్డలు, దేవుని సంఘం. దేవుని సంఘంలో చిరకాలం నేను ఉండాలనే దేవుని కోరిక, భక్తుడైన దావీదు గారి కోరిక. చిరకాలము నేను దేవుని మందిరంలో. ఇక్కడ 2 అర్థాలు ఉన్నాయి. దావీదు అనే వ్యక్తి చిరకాలం దేవుని మందిరంలో ఉండాలనుకున్నాడు. ప్రైజ్లా. దావీదు అనే దేవుడు కూడా చిరకాలం మందిరంలో ఉండాలనుకున్నాడు. హల్లెలూయా. దావీదు అనే దేవుడు, దావీదు అనే రాజు. దావీదు అనే దేవుడు ఏంటండి బాబు? కొత్త మాటగా ఉంది. దావీదు కుమారుడు అని యేసుక్రీస్తు వారిని అన్నారు. యేసుక్రీస్తు వారు యెహోవా తండ్రి యొక్క కుమారుడు కాబట్టి యెహోవా దేవుడు కూడా చిరకాలం మందిరంలో ఉండాలనుకున్నాడు. ఏమ్మా? స్పిరిచువల్ గా యెహోవా దేవుడు మన సంఘంలో ఉండాలనుకున్నాడు. కానీ అక్షరార్థమైన దావీదు ఉన్నాడే, ఇది వరకు చనిపోయిన రాజు గారు, ఆయన కూడా చిరకాలం దేవుని మందిరంలో ఉండాలనుకున్నాడు. చిరకాలం ఆయన దేవుని మందిరంలో ఉండాలంటే ఈ లోకంలో ఉండాలి, పరలోకంలో కూడా ఉంటాడు. అసలు ఇంతకు మందిరం అంటే ఏమిటి? దేవుని మందిరాలు 2 రకాలు. అన్ని రెండు ఆధ్యాత్మికమైనవి, శరీర సంబాహ్యమైనవి, కనబడేవి, కనబడనివి. బోర్డు ద్వారా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి స్టడీలా. అయితే దేవుని మందిరము అని యెరూషలేము మందిరాలు. అలాగే ఇప్పుడున్న పెద్ద పెద్ద టెంపుల్ అని పేర్లు పెట్టారు. జీసస్ టెంపుల్ అని, కల్వరి టెంపుల్ అని, ఇంకొక టెంపుల్ అని కొత్త పేర్లు ఒకటి తగిలిచ్చారు. అసలు క్రిస్టియన్ సాంప్రదాయం ఏంటంటే చర్చి అనేది సంప్రదాయం. వీళ్ళు టెంపుల్ అని హిందువులు పనులు వాడుకొని వాళ్ళ తనులు తినడానికి చేసే పనులు ఇవన్నీ కూడా. మనోళ్ళు ఎక్కడికక్కడికే వైరం తెచ్చుకొని దెబ్బలు తినడం తప్ప. మరి ఓం అనొచ్చుగా. ఇప్పుడు ఆ టెంపుల్ అని పేరు పెట్టుకున్నావు కదా, ఓం అని మొదలుపెట్టు. ఓం అంటే ఏంటిది? దేవా అని అర్థమేగా. తప్పేముంది చెప్పలేంటయ్యా? ఓం జై 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 ఓం జై అని మొదలు పెట్టరాదు. మరి టెంపుల్ అని ఎందుకు పేరు పెట్టావురా? వాళ్ళు పెట్టుకున్న పేరు. మరి ఆరాధన పద్ధతులు ఆ మాటలు ఎందుకు అనవు? మభ్య పెట్టద్దు. వాళ్ళను కూడా మనం అనవసరమైన మభ్య పెట్టకూడదు, మోసం చేయవద్దు. అది చూసి పులిని చూసి కుక్కలు ఆట పెట్టుకున్నాయంట. నీకు ఎక్కడ చూసినా, ఇప్పుడు ఏ బజార్లో చూసినా రేకుల చెట్టు అయితే మెస్సియా టెంపుల్, ఇంకొకటిలో పోతే హల్లెలూయా టెంపుల్.
ఒకళ్ళు చేసిన దానికి వీళ్ళందరూ తగులుకుంది. ఏమోలే ఎన్ని దేవుని దగ్గర తెలుస్తాయి. నేను ఒకటి చెప్తున్నాను, నేను టెంపుల్ అని ఎందుకు పెట్టి టెంపుల్ అంటే దేవాలయం అంటాను. మరి ఓం 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 మనం నమస్కారం చెప్పు, వందనాలు ఏంది? ఆ వందనాలు కూడా చెప్పరండి, పైసలాడు కూడా చెప్పరండి. చాలా మాట లేదు, మరి కొత్తతో ఎందుకు తగ్గుతున్నారు మాకు అసలు ఏం పిలిపించి పైసలాడు చెప్పంటే వీళ్ళందరూ చెప్పేది నేను చెప్పను. అసలు ఆయనలో ఉన్నంత మూర్ఖత్వం ఊర్లో లేదు. కలవర టెంపుల్ ఆయన ఉన్నంత మూర్ఖత్వం, పుట్టి మూర్ఖుడు, బైబిల్ని తప్పుదారి పెట్టినటువంటి మూర్ఖత్వం. నేను ఆయన వ్యక్తిగతం గురించి మాట్లాడలేదు, వాళ్ళు ఎట్లా ఉన్నారో నాకు అనవసరం. ఆ మూర్ఖత్వం బైబిల్కు వ్యతిరేకమైన మూర్ఖత్వాన్ని క్రిస్టియన్స్ ని చెడగొట్టడానికి పెడుతున్నాయి. సొలొమోను ఏంటి అసలు? సొలొమోను అనే పదం ఎవరిది? సొలొమోను అంటే ఏంటిది? సమాధానం. సమాధానం ఏంటిది? అయ్యా సమాధానం. సమాధానం అంటే ఏంటి? సమాధానం అంటే ఏంటిదా? ప్రైజ్ లాడ్ అంటే అయ్యా దేవునికి స్తోత్రం, మన ఇద్దరం కలుసుకున్నాం కాబట్టి దేవునికి స్తోత్రం, అది ప్రైజ్ లాడ్. లేదా వందనాలు చెప్పండి, అమ్మ వందనాలు, లేదా నమస్కారం చెప్పు. మన భారత సమాధానం చాలా లేదు, పిచ్చోడా నాకు తెలియక అడుగుతా. చాలానండి సమాధానం. నీ ఎవ్రీ మాట నీకు నేను అసలు మొత్తం మాట్లాడితే ఎవ్రీ మాట్లాడాలి, తెలుగు మాట్లాడవద్దు. మొత్తం ఎవ్రీ మాట్లాడు. ఎవ్రీ వాడితే షాలోము. షాలోము కాకుండా వేరే చెబితే ఏ మాట ఎవ్రీ. నువ్వు ఎవ్రీడివా? నువ్వు సున్నం చేసుకున్నవాడువా? నువ్వు శనివారం వాడువా? ఇన్ని మాయండి. అదేంటే స్వచ్ఛమైన వాక్యం వరకు ఇక్కడికి వచ్చి సాపడు. ఏంది స్వచ్ఛమైన వాక్యం? ఏముంది చెప్పలేదట? దేవుని సంఘము అనగా అర్థం ఏమిటంటే సత్యమునకు స్తంభం. ప్రైజ్ లార్డ్. దేవుని సంఘం అంటే ఏంటి చెప్పండి? సత్యమునకు ప్లస్ ఆధారం. సత్యమునకు స్తంభము, ఆధారం. అమ్మా మీరందరూ ఇప్పుడు దేవుని సంఘం అనుకుంటున్నారేమో. ఈ గుంటూరు ప్రాంతాల్లో ఉన్న చర్చిలు మొత్తం దేవుని సంఘాలు అనుకుంటున్నాయేమో. కాదు కాదమ్మా. దేవుని సంఘం అంటే నిర్వచనం ఏమిటంటే సత్యమునకు స్తంభముగా ఉండేవారే దేవుని సంఘ సభ్యులు. ప్రైజ్ లార్డ్. ఏనండి బాగా, సత్యమునకు స్తంభములుగా ఉన్న వాళ్ళే. ఇప్పుడు ఈ రేకులు ఇవన్నీ కూడా దేని మీద బోరులు పడ్డాయి చెప్పండి? ఏమ్మా, ఇదిగో ఈ పిల్లర్స్ మీద పడ్డాయి, స్తంభాల మీద బరువులు పడ్డాయి. అనగా దేవుని సంఘాన్ని సత్యము అనే టాపుని మనం మొయ్యాలి. నువ్వు సత్యాన్ని మొయ్యాలి. ప్రైజ్ లార్డ్. సత్యాన్ని మొయ్యాలి. సత్యం పడిపోకుండా పట్టుకొని నిలబడాలి, ఆధారం పడాలి. ప్రైజ్ లార్డ్. సత్యాన్ని మోయాలి, సత్యం పడకుండా జాగ్రత్తగా పట్టుకోవాలి. అట్టిమాలే జీవము కలిగిన దేవుని సంఘం. ఆ సంఘం పేరేంటిదమ్మా? బ్రతికున్న సంఘం. జీవము కలిగిన దేవుని సంఘం అంటే సత్యాన్ని పడిపోకుండా పట్టుకోవాలి, సత్యం కోసం సత్యాన్ని మోస్తూ నిలబడాలి. హల్లెలూయా. ఏమ్మా మీరు ఏంటి చేతబళ్ళు దెయ్యాలు ఇవన్నీ ఉన్నాయని పలానాయన దగ్గరికి ప్రార్థన ఏమోనండి, ఇది వరకు మాకు కూడా అట్టాన్ని మీతో పోయేస్తున్నానండి అనేవాడు సత్యం కోసం నిలబడినవాడు కాదు. సత్యం పడకుండా పోటీగా ఉన్నవాళ్ళు ఏమా ఏంటి ప్రతి ఆదివారం ప్రభు పనులను చెప్తానంటే నెలకు ఒకసారే కదమ్మా, అందరూ నడిచే దారి అయితా ఈయనొక్కడు నడిచే దారి అయితంటే సత్యం చొప్పున ఒక్కళ్ళు నడిచిన వారిని ఒంటరి వైపు వాడు 10,000 మంది, 10,000 మంది కలిసి సత్యానికి విరుద్ధంగా నడిచిన వాళ్ళు వేస్ట్ అన్నమాట. దేవుని మందిరం ఇప్పుడు యెహోవా దేవుడు ఉంటానన్నది ఎవరిలో? జీవము కలిగిన దేవుని మందిరంలో చిరకాలము దావీదు ఉంటాడు. దావీదు అంటే 2 అర్థాలు. ఒకటి రాజైన దావీదు, ఇంకొకటి యెహోవా అయిన దావీదు కుమారుడా అని ఇందాక మా అబ్బాయి జ్ఞాపకం చేశాడు చావు. కనుక మన సంఘం ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేడా? చాలా మంది అంటారు ఎక్కరు ముగ్గురు కలినామామున ఏకీభవించిన చోట ఉంటా. కాబట్టి 2-3 ఎక్కడెక్కడ ఉంటారో అక్కడ దేవుడు ఉంటాడు. ఎక్కడ 2-3 ఉంటే అక్కడ ఎవరు ఉంటారండి? దేవుడు ఉండనే ఉంటాడు. 2-3 ఉన్న చోట కాదు ఇప్పుడు ఉండేది. సత్యానికి స్తంభం, సత్యానికి ఆధారంగా 2-3 ఉంటే వాళ్ళ మధ్య చిరకాలం యెహోవా దేవుడు ఉంటాడు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మన సంఘంలో దేవుడు ఉండాలి అంటే మనందరం ఇప్పుడు పని చేయాలి. ఎవరు కాదు మా బాధల కోసం వచ్చామయ్యా, మా బాధలు మాదయ్యా, పోవా ఇక్కడ తెచ్చమంటావా, మోసుకెళ్ళి ఏదైనా చేసిలు తెచ్చమంటావా, వచ్చేవారు ఏ చేసికి పోయి తెచ్చమంటాం, మళ్ళీ వచ్చేవారు ఇప్పుడు ఎక్కడ ఉందామంటారు. మీరు మన చర్చిలో యెహోవా దేవుడు ఉండాలంటే సత్యమునకు స్తంభము ఆధారం కలిగినోడు ఇక్కడ ఉండాలి.
అలాంటి వాడు ముగ్గురు నలుగురు ఉన్నా దేవుడు దిగి వస్తాడు. దేవుని స్తోత్రం. మిగిలిన వాడి కోసం ఏమి రాడు. నాకు సత్యం కావాలి, ప్రైజ్ ది లార్డ్. నాకు సత్యం కావాలి, ప్రైజ్ ది లార్డ్. ఇప్పటికీ నేను ఒకటి చెబుతున్నాను, యెహోవా మందిరం అనేది యెరూషలేములో ఈ రోజుకి ఇంకా కట్టబడలేదు, పునాది దొరకలేదు. క్రైస్తవులకు కూడా ఈ రోజుకి బైబిల్ యొక్క పునాది అంటే ఏంటో తెలియదమ్మా, తెలీదు. మరి పెద్ద మాస్టర్ వాళ్ళు అసలు ఒప్పుకోరు, కాల్చిపారేస్తారు. పునాది కనపడాలి కానీ దెబ్బకి పెద్ద పెద్ద ఏంటి విసంగందు పెట్టారు రెడీగా. పునాది సిద్ధాంతం రాకడను గురించి నేర్పించేది యుగాంతం పుస్తకం. ప్రపంచానికి దాన్ని మించిన పుస్తకం రాలేదు, రాదు కూడా, అవసరం లేదు కూడా. యుగాంతం అని రంజిత్ మూర్తి గారు రాసిన పుస్తకము ప్రపంచంలో ఇప్పటికీ ఎవ్వరు రాయలేదు, ఇంకా అంత అవసరం కూడా లేదు. ఆ పుస్తకాన్ని జ్ఞాపక అగ్గిపొల పెట్టి కాల్చి పారేశాడు పెద్ద పాస్టర్ గారు గుంటూరులో. ప్రైజ్లా కాల్ చేసాడు అందుకేనా ఏమో మనకి ఏమంటారు. కానీ జనంలో నేరాజనం పట్టాలంటే ఆయనకే పట్టాలి, ఈ పుస్తకానికి పట్టాలి. వారు ఇప్పుడు రాసిన ఆయన పలానా ఆయన అంటే ఈ మూర్ఖ గుంపు అంతా ఏమంటారు తెలుసా, ఆయన ప్రజాబంధు పార్టీ పెట్టాక ఎలక్షన్ లో జై అన్నాడుగా, జయ్యను జోహారను పార్టీలు పెట్టు ఓడగొట్టు, పూర్తిగా ఆయన ఒక అన్యజనుడు అవధి కాక, కానీ సత్యం మాత్రం 2 4 చప్పట్లు కొట్టేసుకోవాలి. అసలు ఇప్పుడు దేవుడే కావాలని ఆయన చేత వాక్య విరుద్ధమైన అని వీళ్ళు అనుకుంటున్నారు కాబట్టి వాక్య విరుద్ధమైన పార్టీయే పెట్టాడు అనుకోండి. వాక్య విరుద్ధమే పార్టీ, వాక్య విరుద్ధమే అనుకోండి. చూస్తున్నా నేను అన్నాను బాబు, నేను న్యాయం చేస్తాను, నాకు అనవసరం. కానీ దేవుడు పైనుంచి ఒక పరీక్ష మొదలు పెట్టాడు. అదేం పరీక్ష అంటే ఆయన ద్వారా పార్టీ పెట్టించాడు. ఇప్పుడు 100కి 99.9% క్రిస్టియన్స్ దెబ్బకి యాంటీ అయ్యారు. దేనికి? అది ఎందుకు పెట్టావు, మనం దేవుని బిడ్డలకు కంపోస్తున్నకు పార్టీలు అవసరమా అని మొత్తం యాంటీ అయ్యారు. ఓకే, ఆ తర్వాత ఇంక ఏయో చెప్తారు వీళ్ళని టోపీ పెట్టుకొని వాళ్ళ దగ్గర పోయి, ఇప్పుడు వీళ్ళకి ఏమనిపిస్తుందంటే ఈయన భ్రష్టుడు అయిపోయారు, ఈయనేమో దేవుని సేవకుడు కాదని అందరూ గోల పెట్టేస్తున్నారు కదా. దేవుడు ఒక అద్భుతమైన పరీక్ష పెట్టాడు ప్రజలకి. దేవుని స్తోత్రం కలిగింది కాక. నేను ఈ విషయం కొన్ని సంవత్సరాల కిందట నా భార్యతో చెప్పాను. అమ్మా, ఈ దేవుడు పదే దేవుడమ్మా, మనకు దొరికిన దేవుడు మస్ట్ మొత్తాన్ని కాల్చి పారేస్తున్నాడు. దేవుడు డూప్లికేట్ క్రిస్టియన్స్ మొత్తాన్ని తగలబెట్టి పడేస్తున్నాడు. ఎలాగంటే ఈయన గారే చరిత్ర యుగ పురుషుల్లాగా ఒక ఆబ్జెక్ట్ గా దేవుడు పెట్టేశాడు. ఊపిరిగా ఎందుకు పెట్టేశాడంటే నాకు భలే ఇష్టంగా ఉంది, భలే సత్యం చెప్తున్నాడు. ఎందుకు పెట్టేశాడంటే ప్రజలు వ్యక్తిని బట్టి నన్ను పూజ చేస్తారా, నన్ను అనుసరిస్తారా, వ్యక్తిని బట్టి వ్యక్తిని బట్టి నన్ను ఫాలో అవుతారా, లేదంటే వ్యక్తి చెప్పిన సత్యాన్ని బట్టి సత్యాన్ని గౌరవిస్తారా? ప్రైజ్ లార్డ్. వ్యక్తి చెప్పిన సత్యాన్ని బట్టి సత్యాన్ని గౌరవిస్తారా, లేదంటే వ్యక్తి యొక్క ప్రవర్తన బట్టి అసత్యాన్ని కూడా అంగీకరిస్తారా? ఉదాహరణకి నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడున్నటువంటి ట్రెండ్ లో పెద్ద పాస్టర్ గారు, ఒక ఏసన్న గారు, దినకరణ గారు, ఇంకా పెద్ద దేవుడు దేవదాసయ్య గారు, ఇంకా ఎప్పుడు నాయకులు భగత్ సింగ్ గారు, కలవటెంపుడు పెద్ద సారు, వీళ్ళందరూ వచ్చి యేసయ్య అక్కడ శ్రవణ కాలానికి ముందే వెళ్ళిపోతుందంటే అదే నమ్ముతున్నారు అందరు. వీళ్ళందరూ అనేది అదే శ్రవణ కాలానికి ముందే సంఘం అదే నమ్ముతారు. ఈ పెద్ద పెద్ద నాయకులు ఇప్పుడు మీరు ఎవరు పేరైనా చెప్పండి అమ్మా, ఈ భూమి మీద పెద్ద పాస్టర్లు అందరూ చెప్పేది ఇదే. ఏది? యేసయ్య రాకడా మహాశ్రమల కాలం, 7 ఏళ్ల మహాశ్రమల కాలానికి ముందే సంఘం ఎత్తబడుతుంది, తర్వాత శ్రమ వస్తాయని చెప్పేవాళ్ళు. వీళ్ళంతా దేవదాసయ్య గారు కానీ, భగత్ సింగ్ గారు కానీ, ఇంకా ఈసన్న గారు కానీ, టెంపుల్ గారు కానీ, ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఇంక ఈ చిన్న చెక్క బోచడు మంది ఉన్నారు కదా, మొత్తం చెప్పేది అదే. ఈ ప్రజాబంధు పార్టీ పెట్టుకొని ఈ ఓపిరి గారు, ఆయన గారు 80 ఏళ్ళు చెప్పారు, శ్రమణ కాలంలో సంఘం ఉండి 3.5 ఏళ్ళు హింసల పట్టి అగ్ని పరీక్షకు గెలిచిన తర్వాతే సంఘం ఎత్తబడితాను. అప్పుడు ఆయన చెప్పేటప్పుడు రంపంత మచ్చలేదు. ఆయన అగ్ని ఆయన పట్టుకుంటే కాలిపోతాడు కదా.
సెకండ్ ఇస్తే కూడా చెయ్యి కాలిపోద్దండి. నేను అనిపించాను అది. ఆయన సెకండ్ ఇవ్వండి. ఆ టైంలో 87, 90, 95. మా పెళ్లి చేసింది 94లో. 94 దాకా మా ఇద్దరిది పెళ్లి చేసేదండి. కొద్దిగా పెళ్లి చేసింది 94లో. ఆ టైంలో ఆయనకి సెకండ్ ఇస్తే చెయ్యి కాలిపోయింది. నిజమమ్మా, ఉడుకు మీద సింహం అనమాట, సన్నగా ఉంటాడు. వాక్యం చెప్తే చస్తారు జనం. ఎవరైనా గుంటగ్రామం పేరు మీద ఆయన మెసేజ్ చెప్తుంటే, గుంటగ్రామంలో బి జాకబ్ గారు, బెంజమిన్ జాకబ్ ఎన్నిసార్లు ఇచ్చారు. ఓపెన్ డిబేట్. ఇక ఆయన సింహమైన ఆయన ఏసన్న గారేమో పాట పాడటానికి వెళ్ళేవారు. ఆయన మెసేజ్, ఆయన మీటింగ్ లో స్పీకర్, ఈయన పాటలు పాడేవారు. ఈ స్పీకర్ కాదు. తర్వాత ఎట్ట కథలు ఎట్ట చెప్పుకోవాలనేది ఈయన ఒక ట్రెండ్ మీద జనాన్ని సమకూర్చుడు. ఆయన మాత్రం సర్వసత్యమే. ఆయన గారు మాత్రం టాప్ సర్వసత్యం. ఆ టైంలో ఆయన మీద మచ్చ లేదు, డాగు లేదు, ఏమీ లేదు. చెప్పిన సత్యాన్ని ఆ మీద కాండి చూమూశారు పెద్ద పెద్ద నాయకులందరూ. అంతేకాదు అబద్ధ క్రీస్తు వచ్చాడని పెద్ద బ్యాన్ వేశారు ఆయన మీద. ఈ రోజు మరి ఆయన బుక్కే బతుకుంది. వీళ్ళందరూ చచ్చారు. ఆయన మీద బ్యాన్ వేసిన వాళ్ళు అందరూ ఊసిపోయారు. ఆయనకు ఒక బోధలు లేవు. ఈ రోజు ఈయన ప్రజాబంధు పార్టీ పెట్టు, అసలు యేసుప్రభుని వదిలిపెట్టి వెంకటేశ్వర స్వామి గారి డ్రెస్ వేసుకొని ఆయన అక్క ఉన్నా కానీ ఆయన సత్యం అయితే మారదు. సత్యం మారల. దేవుని స్తోత్రం చెబుతాం. నేను చెప్పింది మొత్తం ఈ కొద్ది నిమిషాల్లో మీకు నేను మనసుకి ఎక్కించుకోలేనో లేమో నాకు అర్థం కావట్లేదు. కానీ మేమైతే గత కొన్ని సంవత్సరాల కిందట మా పాస్టమ్మ నేను దేవుడు ఏ గేమ్ ఆడుతున్నాడని, ప్రపంచాన్ని ఆడుకుంటున్నాడన్న. అంటే ఆయన ఇష్టం అది. గేమ్ ఆడతామంటే గేమ్ కాదు, ఇచ్చాడు. చాలా సమయం ఇచ్చాడు. ఒక అగ్గిలాగా సర్వసత్యంతో మాట్లాడించాడు భూమి మీద. ఆయన లాంటి అగ్ని, పరిశుద్ధుడు, రొప్పంత పాపం లేని మహాపరిశుద్ధుడు, ఆ జీవితాన్ని పూర్తిగా అంకితం చేసి నల్లగొట్టబడి లాస్ట్కి ఆయనకు వచ్చిన కానుకలు అన్ని కోటా బియ్యం తిని బ్రతికారండి ఆయన. ఆయనతో పాటు మేము 3.5 ఏళ్ళు కోటా బియ్యం తిని బ్రతికాం. మామూలు బియ్యం తినడానికి డబ్బులు లేక చినిపోయి చొక్కాలు వేసుకొని తిరిగేవాళ్ళు. ఆ టైంలో సర్వసత్యం చెప్తే ఒక్కళ్ళు కూడా సరిగ్గా ఊపిరి కానీ పాలైన వాళ్ళు. నేను ఎందుకు ఈ విషయానికి బాగా గుర్తు చెప్తున్నట్టే మీకు అర్థమవుతుందో లేదో. నేను ఆ ఊపిరి గారిని చూసి ఇప్పటికి 25 ఏళ్ళు. ఆయన ఫోన్లో కూడా వచ్చి కూడా నేను మాట్లాడి కూడా 25 ఏళ్ళు. నేను ఒక విషయంలో కాదుకూడదు అనుకున్నా, నేను మాట్లాడాను. 25 ఏళ్ళు అయింది నేను మాట్లాడాను. బాగా 25 ఏళ్ళు అయింది నేను చూడలేదు. నేను మన మినిస్ట్రీ వారిని కాను. ఓ చిన్న మాట దగ్గర మళ్ళీ ఏమో పెద్ద పాపాలు కాదు, ఘోరాలు కాదు, నన్ను వారేమి వేయలేదు, నేను వారిని ఎప్పుడూ ద్వేషించలేదు అన్న. నేను నా మినిస్ట్రీ నేను పెట్టుకొని నేను ఒక సొంత పరిచర్య మొదలు పెట్టుకుంటాను, నాకు ప్రార్థన చేయండి, మీ మినిస్ట్రీలో ఉండలేను అన్నయ్య, నేను వెళ్తాను, నాకు ఇండివిజువల్ గా స్వేచ్ఛ కావాలి. చక్కగా తల మీద చేయేశారు, కొన్ని అభిషేకాలు ఇచ్చారు, ప్రవచనాలు ఇచ్చారు, జేబులో 350 రూపాయలు ఇచ్చి ఎందుకు బాబు అన్నాడు. వచ్చాము. అంతగా తప్ప ఇంకేం లేదు. మేము తిట్టుకుంది లేదు, కొట్టుకుంది లేదు, అరుచుకుంది లేదు, ఏమి. 25 ఏళ్ళు అయినా ఈరోజు ఈ మెసేజ్ ఎందుకు చెప్తున్నాను మీకు అర్థమైందా? చాలా మార్లు నేను పేరు చెప్పకుండా మా గురువు అని చెప్తా ఉన్నా. మీకు అది ఒకటి బట్టింది గిరి అష్టగారు గురువు ఎప్పుడై ఉంటారు. దగ్గరలో ఉంటే ఇంకా కాసేసికే పోదా. ఎందుకంటే ఈ డ్యామ్ కలుగుతున్నాడు, తిరుగుతున్నాడు, టయానికి రాను దూరు కూడా. ఆ గురువు ఎక్కడో తెలిస్తే ఆ గురువు అడ్రస్ తెలిసి ఇక్కడి నుంచి ఒక 7-8 మంది నా దగ్గర సేవకులు ఉండబడి పోయారు. అక్కడ అసలు నిలబడలేదు. వారి పిచ్చి వల్ల పోయారు. ఇక్కడి నుంచి ఈయనంతా పోయిన ఈ గుంపంతా పోయి పప్పులు నోకలు ఉడకవు అక్కడ. నేను అయ్యగారి కాళ్ళు దగ్గర పట్టుకొని 2 మొదలు ఆ కాళ్ళకి దత్తాలు పెట్టుకుంటూ మధ్యరాత్రి 3 గంటల దాకా ఒత్తుకుంటూ ఉంటాయి. ఈ లెక్క కాదు, వీళ్ళు పోయి ఒత్తించుకునే రకాలు, కాళ్ళు ఒత్తే రకాలు కాదు. నేను చదువుతున్న ప్రవక్త దగ్గర గంట ఉండాలంటే చస్తాం మనం. మీకు అర్థం కాదు. మీకు కావాలంటే బైబిల్ ఉన్న ప్రవక్తతో 10 నిమిషాలు సావాసం చేయండి, గొంతు పట్టుకుని నిశ్చిత కంపడేస్తారు వాళ్ళు. ప్రవక్తతో సావాసం చేయలేవు. ప్రవక్తతోనే సహవాసం చేయలేని వాడు, ప్రవక్తతో గంట సేపు నడవని వాడు, ప్రవక్తతో ఒక రోజు నీవు ఓపికతో ఉండలేని వాడు పరలోకంలో అసలు ఉండలేవు. దేవుడి దగ్గర నువ్వు చెల్లలేవు. నేను ఒకటే చెప్తాను, నాతో మీరు ఒక రోజు ఉండి చూడండి. నేను కోపపడకుండా చూసుకోండి, మీరు పాస్ అయినట్టే పరలోకానికి.
దీన్ని పాస్టర్ గారు అంటే అంతే మరి. ప్రవక్తతో ఉండలేదు, చాలా భయం. నేనంటే నా భార్యకి చాలా భయం. ఏ టైంలో ఏమంటానో తెలియదు. కొట్టి తిట్టి శీశాన్ని బూతు తిడతాను అనుకున్నారు కాక అది కాను అసలు. కానీ ఎంత కఠినంగా తను ఒక యజ్ఞంలాగా నాతో కాపురం చేస్తుందో, తన రోజు రోజు అంత షైన్ అవుతా ఉంటది. మహాభక్తురాలు స్థాయికి వెళ్ళిపోవాలి. ఆమెకు అది ఒక అదృష్టం. భర్తనే అదృష్టం, తర్వాత ప్రవక్తతో ఉండడం అనేది మహా అదృష్టం. అది నాతో మీరు బాగా చనువుగా దగ్గరగా వచ్చి ఇంట్లో కానీ బాగా ఉన్నారో మీకు తిట్లు తప్పవు. ఈ కాడికి మీరు దూరంగా ఉండి వందనం చేసి ప్రైజ్ రాడే కాదండి, నేను కూడా నవ్వుతా, అమ్మ ప్రైజ్ రాడమ్మా అంట. ఏమనండి తప్పించుకున్నానండి, వెళ్ళిపోండి అంతే. అంత మట్టుకే ఇంట్లోకి వచ్చి కాసేపు ఉన్నారు అవుట్. మళ్ళా అబ్బాయి కూడా అప్పుడప్పుడు తింటా ఉంటాడు దెబ్బలు. నాకు మరీ దగ్గర ఉన్న వాళ్ళని అదే నేను అంటానా అంటానా, నేను కూడా పర్లేదు అంటాడు కానీ అరుతాను టయానికి రాదు. ఏమా ఎంతో విధేయత ఉన్న వాళ్ళతో ఆ కరుకుతనమే వీళ్ళని ఒక ఉన్నత స్థితికి తీసుకు. నేను మళ్ళీ మిమ్మల్ని చులకనగా చూశాను అనుకోవాక, చులకనతనం కాలేదు. కొన్ని పద్ధతులు చాలా నేర్పుతాను. మా పిల్లలు నాతో మాట్లాడాలంటే భయపడతారు, అసలు మాట్లాడరు. ఎడగలుగుతారు ఆమె. ఇక ఆమె వచ్చి చిన్నవాడికి ఇది కావాలంటే, పెద్దోడికి ఇది కావాలంటే, బొమ్మరాంగోడికి ఇది కావాలంటే నేనే మన ఇంట్లో ఎవరిలాగా ఉన్నాను, కలుగుతాను ఉంటున్నాను, తిట్టాను. మీరేమనుకుంటారు, మామూలు పాస్టర్ గారు ఇస్తారు ఎట్లుందా దుర్మార్గుడు సచినవాడు. మనం టెంపుల్ కాడ టెంపుల్ కాడ అయితే అసలు ఎవరు ఉంటారు, ఆ స్క్రీన్లో కత్తి చూసి మెరకుండా వస్తాం. దేవుడు చాలా మంచివాడిని, దేవుని స్తోత్రం కాదు. ఎంత బాగా చెప్పావు నాయన, మంచి మాట. మా చిన్న అక్కకి కూడా తెలుసు నేను చాలా మంచివాడిని. ఒకరోజు ఇస్తే సార్ వారం రోజులు తాగినారు, మళ్ళీ ఏడ్చుకుని రావాల్సిందే. మీరు ఊరైనా ఎట్టు పోయినా ఏడ్చుకోవడం మళ్ళీ వచ్చారు పడాల్సిందే, అది గ్యారెంటీ. మళ్ళీ మీరు బయటకు వెళ్తే ఎక్కడ బతకలేరు. నా సావాసము, నా ప్రేమ, నా గద్దింపులు అలవాటు పడిన వాళ్ళు ఎక్కడా బతకలేరు. చిన్న ఒక భోజనం, అయ్యా అమ్మాయి మగాడేలో 30 మంది ఉన్నప్పటి నుంచి వచ్చాను, మరి ఇప్పుడు ఎందుకు రావట్లేదంటే ఇప్పుడు వరకు బాగా ఉంటాం, మరి ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసాము, ఎన్ని సంవత్సరాలు అంటే దెయ్యం రోజు వచ్చి బొడ్లో తొక్కుతుంది, అందుకని వచ్చిందంట. నీవు ఇక్కడ లేవని తెలిసి దెయ్యానికి బాగా తెలుసు. ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. ఒక చివరిసారి ఒక మాట చెప్పాను, దేవుడు అసలు ఎంత గొప్ప దేవుడు. ఆయన ఓర్పు పెద్దది, ఆయన దయ గొప్పది. ఇశ్రాయేలీయుల్ని ఎంత ప్రేమించాడు, ఎన్నిసార్లు సనిగి గొనిగారు. లాస్ట్కి హోషేయ అనే ఒక ప్రవక్తనిది దేవుడు వాళ్ళలో లేపి, హోషేయ ఇలా రా అన్నాడు. ఏంటి ప్రభు అంటే, నువ్వు వెళ్ళి వ్యభిచారాలు చేసామని పెళ్లి చేసుకో అన్నాడు. ఎవరండి ఈ సలహా చెప్పింది? దేవుడు. వ్యభిచారాల్లో బాగా తిరిగిపోతుగా ఉండి పిల్లలు కూడా ఎవరికొకడికి గన్నది ఒకటి ఉంటుంది చూడు, ఆమె చేసుకో అన్నాడు. ఎవరిని? పరిశుద్ధ ప్రవక్త. సరే ప్రభు నువ్వు చెప్పావు, ఈ దేవుడు చెప్తే చేయాల్సిందే. అమ్మ కూడా చెప్తే బాగుంది అనుకుంటారు. ఏమయ్యా మీరు బాగా చేసి వస్తున్నారు, దేవుడు అమ్మ కూడా చెప్పేటట్టు సాయం చేయండి అంటే వీళ్ళకి కూడా భలే ఉన్నాయా. ఇక వెళ్ళి 2 బిడ్డలు ఉన్నారని చేసుకుని వచ్చాడమ్మా. ఇశ్రాయేలు అందరూ రాళ్ళు పట్టుకుని రెడీగా ఉన్నారు. వేసిపడాడు వీడి మీద, వీడిని చంపుదామని అందరూ రాళ్ళు పట్టుకొని వచ్చారు. అప్పుడు దేవుని స్వరం పైనుంచి మారుమోగుతుంది. ఏమనంటే, వ్యభిచారముతో ఉన్న ఆమెని ఒక ప్రవక్త చేసుకుంటే ఆ ప్రవక్తను మీరేం చేయబోయారు? ఇప్పుడు రాళ్ళతో కొట్టి. మరి మీరందరూ నన్ను విడిచి విగ్రహారాధన చేస్తున్నప్పుడు అది మీరు కూడా విచారణ చేస్తున్నట్టే కదా. ఇప్పుడు మిమ్మల్ని నేను చేసుకునేనా ఇడిచిపెట్టేనా అనే స్వరం పడ్డది. మీకు అర్థమైందా? ఏమర్థమైంది చెప్పండి? యెహోవా దేవుడు ఏమని మాట్లాడాడు? ఒక వ్యభిచారిణి బిడ్డల కన్నా ఆమెను తీసుకొచ్చి ఒక ప్రవక్త పెళ్లి చేసుకుంటే
అతన్ని రాళ్లతో కొట్టి మీరు చంపిపోయేస్తున్నారు. ఎందుకంటే నీవు ఇలాంటి ఘోరమైన పాపిని ఎందుకు చేసుకున్నావురా, నువ్వు దేవుడు బిడ్డవు కదా అని రాళ్లతో కొట్టి చంపబోతున్నారు కదా. మరి నేను కూడా దేవుడిని కదా, నాకు మీరు భార్యతో సమానం కదా. అంటే భక్తులందరూ దేవుడికి ఏమవుతాం మనము? భార్యతో. ఆయన శిరస్సు, మనందరము. మీరు నాకు భార్య కదా, మరి మీరు నన్ను విడిచి విగ్రహాల దగ్గరికి ఇంకొకరి దగ్గరికి వెళ్ళి మీరు ఎలా పూజలు చేశారు? కనుక ఇప్పుడు మిమ్మల్ని నేను భార్యగా చేసుకోవాలన్నా వద్దా? నన్ను కూడా రాళ్ళు తీసుకొని సాగపడతారా? ఉదయం మమ్మల్ని నీ భార్య కానీ మరి నా భార్య చేసుకోవాలంటే మరి మీరు విగ్రహాల జోలికి అట్లా పోయి దేవుని విడిచిపోతున్నారు కదా. మరి ఇప్పుడు ఈయన రాళ్ళతో బట్టి సాగపట్టమని మీ కోపము మీరే అన్వయించుకోండి, మీ మీద మోపుకోండి అంటే రాళ్ళు అక్కడ పడేసి శోకండాలు పెట్టి ప్రాక్టికల్ గా మాకు ఇప్పుడు బుద్ధి చెప్పామని ఏడుస్తున్నారు. జరిగింది అంటే దేవుడు అట్లన్నా చెప్తే బుద్ధి తెచ్చుకుంటారు. చాలా మంది అంటారు ఒకరి గారు పడిపోయారండి, మరి నిలబడ్డప్పుడు చెప్పిన సత్యాన్ని అప్పుడెందుకు అంగీకరించలేదు అంటే అసలు సంగతి ఏంటంటే ఆయన పడిపోయారని కాదు, నిలబడ్డాడని కాదు, ఆయన చెప్పిన సత్యం సత్యంగా భావించాలని కాదు, సత్యానికి స్తంభంగా ఉండాలని కాదు, సత్యానికి ఆధారంగా ఉండాలని కూడా కాదు. కానీ ఈ మనుషుల స్వభావంలో ఒక నీచత్వం ఉంది. అదేమిటంటే సత్యమును తప్ప ఎవరికైనా దండాలు పెడతారు వీళ్ళు. సత్యాన్ని తప్ప దేనికైనా ఆధారంగా ఉంటారు. కానీ బైబిల్లో దేవుని సంఘము, దేవుని ఆలయం అంటే ఏంటి చెప్పండి? సత్యమునకు, సత్యానికి ఆధారం. ఈ గుంటూరు ప్రాంతం, ఇండియాలో, ప్రపంచంలో పెద్ద పెద్ద చర్చిలు ఉన్నాయి. కానీ నాకు ప్రతి ఆదివారం ప్రభు బలిచ్చే చర్చిగా అది చిన్నదైనా. ఇప్పుడు మనకున్న పెద్ద చర్చిల పేర్లు ఉన్నాయి. అవి పెద్ద చర్చిలు, పెద్ద పాస్టర్ గారు అనుకుందాము. పెద్ద పాస్టర్ గారు అంటే ఏం లేదు, మీతో మాట్లాడకుండా పెద్ద పాస్టర్ గారు దగ్గరకు వచ్చి ఇంట్లోకి వచ్చి అమ్మ బాగున్నారంటే చిన్న పాస్టర్ గారు. అది ఒకటే తేడా. పెద్ద పాస్టర్ గారు అంటే ఎవరితో మాట్లాడకుండా విమానాల మీద పోయి వెళ్తే పెద్ద పాస్టర్. 1,00,000 మందిని గ్యాదర్ చేసి వాల్కోషన్ వేసి బాగా జనాలను తీసుకొస్తే పెద్ద పాస్టర్ గారు మీ దృష్టిలో. కానీ గొప్ప పాస్టర్ గారు ఎవరంటే సత్యానికి స్తంభం. సత్యానికి ఆ స్తంభం కోసమే ఆధారంగా ఉండడం కొరకే నేను ఓపెన్ డిబేట్ అనేకం పెట్టాను. ఇది వరకు ప్రతి పాస్టర్ గారుల మీద, ప్రతి డినామినేషన్ మీద ఓపెన్ డిబేట్లు పెట్టాను. ఇంక ఇప్పటికైనా మళ్ళీ మొదలు పెడతా. పునాదులు రెడీ చేసా, మళ్ళీ పునాదులు స్టార్ట్ అవుతాయి. మేము మళ్ళీ ఓపెన్ డిబేట్లే పెట్టుకుంటాం. సత్యానికి నేను ఎప్పుడు స్తంభాన్ని, నేను సత్యానికి ఎప్పుడు స్తంభాన్ని. నా స్తంభంగా నేనున్న నా స్తంభం ఎవ్వరు పడగట్లేదు. నా సత్యం అనేటువంటి స్తంభంగా నిలబడ్డాను. ఎవ్వరు కూడా పెకిలించలేదు, పడేయలేదు.